పరీక్ష లీకేజ్ పై సిబిఐ చేత విచారణ జరిపించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ వెంటనే తొలగించి నిష్పక్షపాతన విచారణ జరిపించాలని దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీటి విద్యార్థులు పరీక్ష రాష్ట్ర తరుణంలో ఈరోజు లీకేజీ జరిగిందని చెప్తే అనేక అనుమానాలు వ్యక్తం చేసే తరుణంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క లీకేజ్ పైన విచారణ చేపట్టాలి. ఈరోజు దేశవ్యాప్తంగా ఏ పరీక్షలు నిర్వహించినా ఈరోజు లీకేజ్ స్కామ్లు జరుగుతున్న సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులు అనేక రకమైన ఆందోళన చెందుతా ఉన్నారు. ఈరోజు 24 లక్షల మంది విద్యార్థులు కష్టపడి ఒక గంట సమయానికి ఇట్లా ఇతరులు కేటాయించకుండా తమ జీవిత లక్ష్యం కోసం రాష్ట్ర పరీక్షలో ఈరోజు లీకేజ్ చేయడం చాలా దారుణం. అంటే దీనిపైన కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం స్పందించడం లేదు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ఒక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ తొలగించి నిష్పక్షపాత విచారణ జరిపించాలి. అదే విధంగా ఈ యొక్క నీట్ పరీక్ష లీకేజ్ పైన సిబిఐ చేత విచారణ జరిపించితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పి అఖిల భారత విద్యాసభ డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏదేమైనా ఈరోజు దేశవ్యాప్తంగా అనేక రకాల స్కాములు జరుగుతూ కూడా ఈరోజు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. కేవలం ప్రభుత్వాలకు నిర్లక్ష్యం వల్ల ఈరోజు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి ఘటనలు వృధా కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా నీట్ పరీక్ష పేపర్ పైన వెంటనే విచారణ చేపట్టి విద్యార్థులకు న్యాయం చేయాలి. లేని పక్షంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పోరాటాలు కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. మే 5వ తేదీన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి నీట్ పరీక్షలో పూర్తిగా తప్పులు దొర్లి నిర్వహణలో లోపం జరిగింది. దీనివల్ల దేశంలో 24 లక్షల మంది నీట్ విద్యార్థులు వారి జీవితాలు చిన్నభిన్న పరిస్థితి ఉన్నది. ఇలా నీట్ పరీక్షల పట్ల దేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ అనుమానాలు కలుగుతూ అనేక రాష్ట్రాల్లో విద్యార్థులు కోట్లలో పిటిషన్లు వేసినప్పటికీ కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా నీట్ విద్యార్థుల జీవితాలు చెలవనాడుతా ఉంది. ఒకే సెంటర్లో విద్యార్థులకు 700కి 720 మార్కులు రావడం, దేశవ్యాప్తంగా నీట్ సెంటర్లో అనేక సెంటర్లలో ఇలా పేపర్లు ఆలస్యంగా ఇచ్చి మళ్ళీ పరీక్ష సమయాన్ని పొడిగించకుండా ఇలా విద్యార్థుల జీవితాలు చెలవడం అనే విధంగా ఎన్టీఏ అధికారులు వివరించారు. ఎన్టీఏ అధికారి అయినటువంటి జనరల్ డైరెక్టర్ సుబోధ్ కుమార్ వెంటనే బర్తరఫ్ చేసి ఇలా కేంద్ర ప్రభుత్వం వెంటనే నీట్ పరీక్ష ఫలితాలపై పరీక్ష నిర్వహణపై సిబిఐ తేజ సుప్రీంకోర్టు చేత విచారణ జరిపించి ఇలా నీట్ విద్యార్థులకు న్యాయం చేయాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై వెంటనే ఉన్నది. ఎందుకంటే జూన్ 14 ఈ యొక్క ఫలితాలు రావాల్సి ఉన్నా ఇలా ఎన్నికల ఫలితాల రోజు హడావుడిగా ఈ యొక్క ఫలితాలను విడుదల చేసి ఇలా 24 లక్షల మంది విద్యార్థుల జీవితాలు ఇలా వాళ్ళ తల్లిదండ్రులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తా ఉన్నా కేంద్రంలో అధికారంలో బీజేపీ ప్రభుత్వం స్పందించకుండా ఈ నీట్ విద్యార్థుల పట్ల కక్షపూరితంగా వివరిస్తా ఉంది. వెంటనే నీట్ పరీక్ష నిర్వహణ ఫలితాలపై సిబిఐ చేత సుప్రీంకోర్టు చేత విచారణ జరిపి బాధిత విద్యార్థులను న్యాయం చేయాలి. లేని పక్షంలో రేపటి నుండి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో బీజేపీ కేంద్ర మంత్రులను ఎంపీలను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, నీటి విద్యార్థులు న్యాయం జరిగే వరకు హెచ్చరిస్తా ఉన్నాం. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నది. ఈ రోజు లీకేజ్ జరిగి స్పష్టంగా అర్థమవుతున్నది. విద్యార్థులు అనేక హైకోర్టులలో సుప్రీంకోర్టులో పిటిషన్లు వేయడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా పిటిషన్ స్వీకరించింది సంబంధించి దీనిపైన విచారణ జరిపించాలని చెప్పేసి అనేక రకమైన ఆదేశాలు కూడా స్పష్టంగా ఇస్తున్న అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది వాళ్ళు నిర్వహించిన అన్ని పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు జరిగిన చెప్పేసి విద్యార్థుల అనుమానాలు కలుగుతామని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే అఖిల భారత విద్యార్థి సమాఖ్య నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే నిర్వహించిన పరీక్షలు అన్నిటిపైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నిజంగా ఈ రోజు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ రోజు విద్యార్థుల సంక్షేమం కోసం పెట్టిన పరీక్షల పైన వాళ్ళకు ఉన్నటువంటి ప్రశ్నల పైన నివృత్తి చేయకుండా అనేక అనుమానాలు తావిస్తున్న సందర్భంలో కేవలం మనం తప్పించుకునే ప్రయత్నానికి ఈ రోజు గ్రేస్ మార్క్ కల్పన చెప్పుకుంటున్నారు. అంటే ఇది ముమ్మాటికి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతుంది. పేపర్ లీకేజ్ జరిగింది, పేపర్లో అనేక అవకతవకలు జరిగి చెప్పేసి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలుసు కాబట్టి ఈరోజు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దీనిపైన కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉన్నది. కేంద్ర ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు దాదాపు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ రాశారు. అంటే వారి యొక్క జీవిత లక్ష్యం కోసము చాలా కష్టపడి ఒక్కొక్క విలువైనటువంటి ఒక నిమిషం కోసము ఇతరులకు కేటాయించకుండా తమ జీవిత లక్ష్యం కోసం కష్టపడి చదివిన విద్యార్థులకు ఈరోజు ప్రతి విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నది. ఈ యొక్క లీకేజ్ వల్ల ప్రతిభ కలిగినటువంటి విద్యార్థులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే ఈ విషయంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క పేపర్ లీకేజ్ పైనటువంటి రేవంత్ రెడ్డి గారి విద్యార్థులకు న్యాయం చేస్తామని చెప్పేసి వాళ్ళకు భరోసా వర్షం అయితే ఉన్నది. ఎందుకంటే ఈరోజు దక్షిణాది రాష్ట్రాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు నీట్ పరీక్షను వ్యతిరేకించారు. ఎందుకంటే ఈ రోజు నీట్ పరీక్ష వల్ల రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి దెబ్బతిందని చెప్పేసి అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు దక్షిణాది రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అయినా కూడా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేవలం నిర్లక్ష్యపూరితంగా విద్యార్థులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయకుండా కేవలం వాళ్ళకున్నటువంటి కొన్ని ప్రాంతాల్లో మార్కులు సీట్లు తెచ్చుకునే విధంగా ప్రయత్నం చేసి ఈ రోజు ఈ యొక్క పరీక్ష నిర్వహించింది. అంటే ఇప్పటికైనా
కేంద్ర ప్రభుత్వం ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన అనేక అనుమానాలు వస్తున్నా కూడా ఎందుకు విచారణకు ఆదేశిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పైన విచారణ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇదే అంశం పైన 67 మంది టాపర్లు వస్తున్నారు. 67 మందిలో ఒకే ఇన్స్టిట్యూషన్ అన్న ఈరోజు స్పష్టంగా అర్థమవుతున్నది అంటే దేశవ్యాప్తంగా 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. దాంతో పాటు ఒకే సెంటర్ లో 6 మంది విద్యార్థులకు 720కి 720 మార్కులు రావడం జరిగింది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా లీకేజ్ జరిగిందో లేదో స్పష్టంగా ఒకసారి. అంటే కొన్ని ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష గడువు అయిపోయిన తర్వాత కూడా అర్ధగంట గంట సేపు అక్కడ ఉండి విద్యార్థులు బయటికి పంపించే పరిస్థితి. అంటే ఈ యొక్క ఆధారాలు సరిపోవా? దీన్ని బట్టి ఈరోజు విద్యార్థులు అనేక ఆధారాలతోటి హైకోర్టులో పిటిషన్లు వేసిలు. ఈ పిటిషన్లు స్వీకరిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి బయటకు వచ్చినప్పుడే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం యొక్క తప్పు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక తప్పు బయటకు వస్తుంది. కాబట్టి అన్ని విషయాలు విద్యార్థులు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తమ తప్పును కప్పుపుచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి నిజంగా మీరు ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క జీవితాలతో మీరు బాగుండాలంటే, వారి యొక్క జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకుని మీరు ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం స్పందించాల్సిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టినటువంటి అన్ని పరీక్షల పైన విచారణ జరిపించాల్సిందే. లేని పక్షాలు ఖచ్చితంగా రానున్న కాలంలో దేశవ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో విద్యార్థి తల్లులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కేంద్ర విద్యాశాఖ రిలీజ్ చేసినటువంటి నీట్ పరీక్ష ఫలితాలు అవకతవకలు జరిగినటువంటి వాస్తవం. కానీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందే పేపర్ లీకేజీలు చేశారు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి మూడోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ లీకేజీలు కారకమైనటువంటి వాళ్ళని శిక్షించకుండా సుప్రీంకోర్టు జడ్జితో విచారణ చేపట్టకుండా కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు దేశవ్యాప్తంగా 24 లక్షల మంది విద్యార్థులు సఫర్ అవుతుంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఇవాళ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం ఇది అత్యంత బాధాకరం. తక్షణమే ఈ పేపర్ లీకేజీ కారకమైనటువంటి వాళ్ళని వీళ్ళపైన క్రిమినల్ కేసులు బనాయించాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కావచ్చు, ఈ దేశ ప్రధానమంత్రి కావచ్చు, నైతికంగా వీళ్ళు రాజీనామా చేయాలని చెప్పేసి ఏఐసీఎఫ్గా మేము డిమాండ్ చేస్తున్నాం. అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హిమాయత్నగర్ వై జంక్షన్లో ఏదైతే ఈ యొక్క నీట్ పరీక్షలకు సంబంధించి రిజల్ట్ ఇచ్చిన విధానంలో పూర్తిగా తప్పుపడుతూ నిరసన తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా ఒకే సెంటర్లో రాసినటువంటి 6 విద్యార్థులకి 720 గాను 720 మార్కులు రావడం ఇది జరిగే పనేనా? ఇది సాధ్యమయ్యేదేనా? ఇంకో విషయం ఏంటంటే ప్రధానంగా ఏదైతే ఈ దక్షిణాదికి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నీట్ పరీక్షను కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏఐఎస్ఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, నిజంగా ఇటువంటి పరీక్షల్లో ఎటువంటి అవకతవకలు కనుక జరగలేదు అని ఒక క్లారిటీ కనుక ఉంటే, ఒకవేళ తప్పును తొప్పిపుచ్చుకోవడం కోసం ఈ ప్రభుత్వాలు వెనకేసుకొస్తూ ఉన్నాయా? వీరి పట్ల ఎందుకు విచారణ జరపట్లేదు? నిజంగా కేంద్ర ప్రభుత్వం కనుక మేము ఎటువంటి తప్పు చేయలేదంటే నిజంగా దాన్ని రద్దు చేసి మరలా పరీక్షను నిర్వహించి విద్యార్థులందరికీ రాసినటువంటి ప్రతి ఒక్క విద్యార్థులందరికీ కూడా న్యాయం చేయాలని, లేని ఎడల ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఎవరైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి మేము నిరసన తెలియజేస్తాం, ధర్నాలు కూడా నిర్వహిస్తాం. వాళ్ళ యొక్క ఇంటి స్థాయి కూడా ముట్టడించే ప్రయత్నంలో కూడా నిర్ణయం తీసుకొని ముందుకెళ్తామని ఏఎస్ఎఫ్ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.